టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో రైతు భరోసా పథకానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ మళ్లీ 12,000 ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని వారు అన్నారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడా కూడా పూర్తి చేయలేదని, రైతు పండించిన వడ్లను ప్రభుత్వం కొనకుండా దళారుల చేతిలో అమ్ముకుని రైతులు నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు, రైతులకు 2 లక్షలు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రైతు భరోసా 15,000 ఇస్తాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 10,000 బిచ్చమిస్తుందా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాడు. కానీ ఈరోజు 15,000 ఇచ్చిన వాగ్దానం ఇవాళ 12,000 పరిమితమైంది. ఈ 2 లక్షల రుణమాఫీ 50%, 50% మాత్రం రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. ఇవాళ మనము ఏదైనా వడ్లకు బోనస్ ఇస్తామంటే కూడా సగమే 50% సగమే ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి దాంట్లో కూడా కోత ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని జూట ప్రభుత్వం. ఇవాళ రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేకపోతుంది. ఇవాళ రైతులకైతే ఏవైతే విషయాలు ఇచ్చిందో, మనకు కౌలు రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి ఒక్క రుణమాఫీ కూడా ఎక్కడెక్కడ జరగలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, తలా ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటకు ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన మాటకు అర్థం లేకుండా పోయింది. ఇలా ఎన్నికల మేనిఫెస్టో మాట్లాడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చాలి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీని పూర్తయిందని చెప్పి వాగ్దానం మాట్లాడుతున్నావు, తప్పు. అది గ్రామాలకు తెలుసుకోండి, ఖచ్చితంగా 50% రుణమాఫీ అయింది. ఇప్పుడు మీ 15,000 రైతు భరోసాను 12,000 కుదించడము ఇది చాలా అన్యాయము. ఖచ్చితంగా ఇవాళ రైతులకు మోసం చేస్తున్నారు. రైతులకు అన్ని రకాలుగా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బేషరతుగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.